తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇక్కడ ఎన్నో చాలా నెలలు అయిపోయింది, ఎన్నో పండుగలు, అవన్నీ కూడా మీ ద్వారా విని పరిహారాలు పాటించే వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. సంతోషం వ్యక్తం చేస్తూ సుబ్రహ్మణ్య షష్ఠి 26 ఎలాంటి మార్పు లేదు అందులో. 26వ తారీఖు కాబట్టి మరి సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత, ఆ రోజు చేయవలసినటువంటి పూజా విధానం, నియమాలు, ఏమైనా పరిహారాలు మాకు తెలియచేయండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖః ప్రచోదయాతు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అనగా దేవసేనా నాయకుడు. ఏ రకంగా అయినా సరే నిద్రలోనూ మెలుకుతోనూ వాళ్ళు పిలిచారనో వీళ్ళు తలిచారనో ఆయన తలుచుకుంటే చాలండి, అమోఘమైన వరాలు ఇచ్చేస్తాడు. ఊహ కందనటువంటిది దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఊహ కందని రీతిలోనే మనకు ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అలాగే అనేక రకాల కష్టాలని అందించేటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడే. కష్టాలను అందించేవారు, సుఖాలతో తోడుగా. అంటే కర్మ ప్రారంధం, నువ్వు ఏదైతే చేసావో దానికి సత్క్రియమైన కర్మ ఫలితం. మంచి చేస్తే మంచి ఫలితం వెంటనే ఇస్తాడు, నువ్వు తేడా చేస్తే దాని తగ్గ ఫలితాన్ని కూడా వెంటనే ఇవ్వగలిగినటువంటి వాడు. సమానంగా ప్రతి విషయాన్ని కూడా అత్యంత జాగ్రత్తగా పరిశీలించి 100కి 100 మంచిగాను 100కి 100 చెడుగాను నువ్వు చేసుకున్నటువంటి ఫలితాన్ని చేసుకున్న రూపంలో, కర్మ రూపంలో ఇచ్చేటువంటి భగవంతుడు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఎంతోమందికి సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. మనిషి పుట్టుకకి సుబ్రహ్మణ్యేశ్వరుడికి చాలా అవినాభావం ఉందండి. కొంతమంది మనిషి పుట్టుకి సుబ్రహ్మణ్యేశ్వరుడికి అవినాభావం ఎక్కడి నుంచి వస్తుంది, మనిషి పుట్టడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధం ఏంటంటూ ఉంటారు. ఓకే, మంచిది, శుభం. అది ఆ ధర్మం అనేటువంటిది అందరికీ తెలియదు. ధర్మం అనేటువంటిది ఎప్పుడూ రకరకాలుగా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది. అది చెప్పిన అర్థం చేసుకోలేరు కాబట్టి కొన్ని మనం చెప్పలేము, కొన్ని సమయానుగుణంగా చెప్పవలసి ఉంటుంది. అంతటి విశేషమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చాలా ప్రీతికరమైనది సుబ్రహ్మణ్య షష్ఠి. ఎంతోమంది కావడి సేవ అని చెప్పి ఆ రోజు చేస్తూ ఉంటారు. చాలా అత్యద్భుతంగా కావడి సేవ చేస్తూ ఉంటారు. ఆ కావడి సేవ అనేటువంటిది చేసి ఎంతో మంది సంతానవంతులు అయ్యారండి. సంతానం కోసం విశేషంగా కావడి సేవ చేసి ఎంతో మంది సంతానం కలిగింది. అందులో కొన్ని విషయాలు చెప్పాలంటే, క్రితం సంవత్సరం ఈ కావడి సేవ పరిస్థితి సమయాలలో అమెరికాలో కూడా కొంతమందికి చెప్పా, అక్కడ దేవాలయాలు ఉంటాయి చేసుకోమని చెప్పాను. కొంతమందికి ఆ కావడి సేవ పరిస్థితుల్లో కొన్ని ప్రయోగాలు ఇక్కడ మనం చేశాము. నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి సమయంలో ఒక 12 మందికి పేర్లు పెట్టించానమ్మా. అందరికీ కూడా చక్కటి సంతానం కలుగుతుందా కలదా అని ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నారు. కావడి సేవ చేసినందుకు కావడి సేవ అక్కడ చేయమని చెప్పాను. ఆ కావడి సేవకి సంబంధించిన ఒక చిన్న క్రతువు ఇక్కడ మేము నిర్వర్తించాము. ఆయన అనుగ్రహం చేశాడమ్మా. అందరికి మగ పిల్లవాడు పుట్టాడు. ఇంచుమించుగా అందులో కొంతమంది అయితే పిల్లలకి పెట్టే పేర్లలో ఆయన పేరు వచ్చేటట్టు కానీ కలిసేటట్టు కానీ పెట్టుకున్నారు. అంటే ఆ రకంగా కరుణించేస్తాడమ్మా కావడి సేవ. అలానే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి సుబ్రహ్మణ్య షణ్ముఖ పాశుపతం అని ఉంటుంది. ఆ ప్రయోగం అనేటువంటిది ఆ రోజునాడు నిర్వర్తించడం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ నిర్వర్తించాము. అది చాలా అద్వితీయమైనటువంటిది. కావడి సేవ గురించి తెలుసుకోవాలమ్మా. ఇక్కడ మనకు స్కంద షష్ఠి, మనకి స్కంద టెంపుల్ ఉంది కదా, ఆ స్కంద టెంపుల్లో మీరు వెళ్ళి చూడండి ఒకసారి. 2 కళ్ళు జరుపు. ఆ వచ్చేటువంటి జనాలు అక్కడెక్కడి నుంచో వేలాది మంది అమ్మా. అది ఒక నమ్మకం. ఎలా పడుతుందమ్మా నమ్మకం? ఏదైనా మనం ఒక విషయం గురించి ఆలోచించి భగవంతుడికి నమస్కారం చేసినప్పుడు, అది మనకి ఏదైనా పంట పండినప్పుడు ఆ నమ్మకం పడిపోయి ఇక ఎవరైనా చెప్పిన అది మానం, అంతేగా. ఆ నమ్మకం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే కొన్ని ఎలా ఉంటాయంటే అమ్మా, మేము చెప్తాం ఇట్లా కావడి సేవతో పాటు కొన్ని ఆ షణ్ముఖ పాశుపతంత్ర ప్రయోగాలు ప్రతి ఒక్కటి శాస్త్ర ప్రమాణంగా ఇదిలా చెయ్యండి అని మేము చెబితే దీనికి ఏంటి మూలం, ఓకే దీనికి ఇది మూలం అని చెప్తాం. కానీ
కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ మాట్లాడేటువంటి వాళ్ళు ఉమ్, మేము ఏదైనా ఒక విషయం చెప్తే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది ఆయన కావడి సేవ చేసుకో, అలాగే దానికి సంబంధించిన షణ్ముఖ పాశుపత ప్రయోగం ఉంటుంది, ఈ రెండు నువ్వు పూర్తి చేసుకుంటే సంతానం ఖచ్చితం అని అంటే ఇది ఎట్లా అండి, ఏ రకంగా దీంట్లో ప్రమాణం ఏంటి, గ్రంథాలు ఏంటి, శాస్త్రాలు ఏంటి అంటారు. అన్నీ మేము వివరిస్తాం. కానీ కొంతమంది రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి పెడితే ఇల్లు కట్టేస్తామని చెప్పేసి మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉమ్, మమ్మల్ని ఏమో ఇలా మాట్లాడతారు, వాళ్ళేమో తిరుపతి వెళ్తాం, ఆ కొండ మీద రాయి, శ్రీశైలం రాయి మీద రాయి, పెడుతూ ఉంటారు. ఇల్లు కట్టేస్తారండి అంటారు. ఆహా మంచిది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నమ్మకాలు? ఉమ్, వీటికి సమాధానాలు ఉండవు. మేమన్నా ఇక్కడ మాట్లాడితే శాస్త్రం చెబుతుంది అయ్యా అని చెప్పినా కూడా శాస్త్ర ప్రమాణం ఇది అని అంటే 100లో 90 మంది నమ్మరు. అసలు 90 మంది గురించి మేము చెప్పమండి. ఉమ్, విని ఆచరించి అర్థం చేసుకొని నిలబడే 10 మంది కోసమే 100 రకాల ప్రయత్నాలు చేస్తాం మేము. ఉమ్, ఎందుకంటే ఆ ఉన్న 10 మందిని పోగొట్టుకోవద్దు. ఉమ్, ఎవడో 11 వాడు రావక్కర్లేదు. ఉన్న 10 మందిలో ఒకరు తగ్గకుండా ఉండాలి అని అంటే ధర్మవర్తంగా నీకు నేను చెప్పింది ఒకటి జరిగింది అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళు, భగవంతుని వదిలి. ఉమ్, ఆ మాట ఎందుకు చెప్తానంటే సుబ్రహ్మణ్య షష్ఠి క్రితం సారి ఉమ్, కావడి ఉత్సవం ఇలా చేసుకోండమ్మా అని చెప్పా. ఉమ్, కొంతమంది కొన్ని ఆచారాలు ఉంటాయి, ఉమ్, ఎలా చేసుకోమంటారండి అంటే ఈ విధానాన్ని అనుసరించండి. మీరు చెప్పారు. మీ దగ్గర ఉన్న ఆలయంతో ఇలా చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని ప్రయోగాలు చేస్తాను, ఉమ్, మీరు ఒక 28 రోజులు నేను చెప్పిన విధానాన్ని మీరు అనుసరించండి అమ్మా అన్న. ఉమ్, ఆ 13 మందికి నేను పేర్లు పెట్టానండి. సంతోషం. అది మీరు ఎంతైనా ఇవ్వండి, ఆ సంతోషం ఉంది, ఇవన్నీ బలదు. అవును. ఎందుకంటే ఒక మాట చెబితే డాక్టర్లు కూడా కష్టము అని అన్నారు, ఉమ్, ఆయన చెప్పారు చేద్దాం, అయితే ఒక 28 రోజులు వేస్ట్ అవుతుంది అంతే కదా. నమ్మకంతో చేశారు. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చెప్పలేదు మనకు, రాత్రిపూట ఒక ప్రయోగం చెప్పారు, ఉమ్, రాత్రిపూట ఏ పని ఉద్యోగాలు ఏమి ఉండవు మనకు. ఉమ్, 28 రోజులు మనం చేశామని అనుకుంటాం. ఆ ఒక్కవేళ నమ్మి చేస్తే ఫలితంగా దాన్ని చేశారమ్మా. ఆ ఒక్క సుబ్రహ్మణ్య షష్ఠి 6 అంటే వృద్ధి చెందటం. వృద్ధి అంటే ఏ రకంగా శత్రువుల్ని నిహత చేసాం. ఉమ్, శత్రువులు మనకు లేరు అంటే మన వృద్ధికి ఎవరు కూడా అడ్డంకులు అడ్డంకులు ఉన్నారు. ఉమ్, ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు నడిపించేటువంటిది. అలాగే ఉమ్, నాగదోషాలు, ఉమ్, సర్పదోషము, ఉమ్, ఇటువంటివి ఏవైతే ఉంటాయో కాల సర్పదోషాలు వాటిని హరించి వేస్తుంది. ఉమ్, ప్రతి మనిషి కూడా చేసేటువంటి ఆడవాళ్ళు ప్రధానంగా చేసేటువంటి కొన్ని తప్పుల వలన ఉమ్, అకారణంగా ఉమ్, ఈ నాగదోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఓ, అటువంటివి తొలగించుకోవాలంటే మామూలుగా కూడా షష్ఠి విశేషమైనది. ఆహా, అందులోనూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి సామాన్యమైనది కాదు. ఉమ్, ఇప్పుడు నాకు 42, ఉమ్, ఇంచుమించు మీకు అటు ఇటు ఉంటాయి. ఈ పిల్లవాడికి ఒక 25, ఆ పిల్లలకు 30 ఉంటాయి. ఉమ్, ఈ 20 సంవత్సరాలుగా మనము ప్రతి 10 మందిలో 8 మందికి నాగదోషాలు ఉన్నాయి అని మన జాతకాల్లో బయటపడుతున్నాయి. అవును. నాగదోషాలు ఉన్నాయి, సంతానం కలగట్లేదు, నాగదోషం ఉంది, నాగప్రతిష్ఠ ఉంది. ఉమ్, కొంచెం అసలు ఎందుకు వస్తుంది, ఇంతకుముందు లేవుగా. 100లో 10 మంది కూడా ఉండేది కాదు నాగదోషం. ఆ, ఇప్పుడు 10లో 8 మందికి వస్తుంది. ఎక్కడి నుంచి ఎందుకు వస్తుందంటే భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. ఎలా భ్రూణ హత్యలు జరుగుతున్నాయి? అనకూడదు కానివ్వండి, ఒకనొక టైంలో అంటే దీనికి సంబంధించింది కాదా అంటే దీనికి సంబంధించిందే. ఉమ్, ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి ప్రధానం. ఉమ్, ఇటువంటి దాంట్లోంచి మీరు బయటపడగలిగితే జీవితాలు బాగుపడతాయి. ఇప్పటివరకు తెలియక చేశారు, అయిపోయింది. ఇక ముందు జాగ్రత్త పడటానికి మార్గం. ఉమ్, ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఒకప్పుడు ఉమ్, వస్త్రం వాడేసి తడిపారేసుకునేవారు. ఆ, ఇవాళ రోజుల్లో చూపించేసి టీవీలో చూపించే వాళ్ళకి సిగ్గు ఎక్కువ లేదు. అదే. ఎలా పడితే అలా చూపించేస్తున్నారు. ప్యాడ్స్ వాడి ఉమ్, ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఉమ్, ఈ కాకులు ఏదో చూసి అదేదో తినే పదార్థం అనుకొని, మాంసం మొక్క ఏదో అనుకొని ఆ చెట్టు పుట్ట మీదకి తీసుకెళ్తే అది వచ్చి ఈ పాము పుట్టల మీద పడి అందులో ఉన్నటువంటి ఒక నెగిటివ్ దానికి ఆ లోపల ఉన్నటువంటి పాము పిల్లలు చనిపోతున్నాయి. తద్వారా సంతానం కలగట్లే. ఇవాళ 10లో 8 మందికి సంతానం కలగకపోవడానికి, ఒకవేళ సంతానం ఏ కారణం చేతనైనా వాళ్ళు ఏవో రకరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. తద్వారా కలిగిన బాక్సులో ఉండడానికి కారణం ఇవే. ఉమ్, ఇటువంటి వాటి నుంచి బయటపడటానికి షష్ఠి ఉపయోగం ఎప్పుడు కూడా ఓ, చాలా కొంచెం కానీ దీర్ఘకాలిక ఉపశమనం పొందాలి అనుకునే వారికి మాత్రం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వరమమ్మ. ఉమ్, మరి ఏం ఈ చేయాలి? సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు షణ్ముఖ పాశుపత ప్రయోగం ఉంటుంది. ఇది ఎక్కడ ఉన్నా మీరు వచ్చినా రాలేకపోయినా ఎక్కడైనా ఆ ఒక్క ప్రయోగాన్ని కనుక పూర్తి చేసుకోగలిగితే ఉమ్, ఖచ్చితంగా వివాహమైంది, సంతానం కలగట్లేదు అనుకునే వాళ్ళకి మరలా సుబ్రహ్మణ్య షష్ఠికి ఒంట్లో పిల్లడు ఉంటాడమ్మా. ఇది మీరు లైన్లో పెట్టుకోవచ్చు. లైన్ అంటే ఈ అండర్లైన్ అంటారు చూసారా. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటిది ఏదైతే ఉందో
ఆ రోజు నాడు ఈ వివాహమయ్యి నానా తాపత్రయపడుతూ గర్భస్రావం అయిపోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి వారి జాతకాన్ని పరిశీలించుకుని తద్వారా వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షణ్ముఖ పాశుపతం అనేటువంటి విధానాన్ని అనుసంధానం చేసుకొని నిర్వర్తించుకోగలిగితే మరలా షష్ఠి కల్లా సంతానం నిలబెట్టుకుంటారమ్మా. మనం చేసేవి ఏముందిలే అంటాం. ఏమండి ఇప్పుడు మీరు చెప్పారు బాగానే ఉంది, ఈ శాంతి చేసుకోమన్నారు, మళ్ళీ నెల మళ్ళీ ఇదే వస్తుంది కదండి. మళ్ళీ షష్ఠి కనీసం ఈసారి నుంచి అయినా మీకు డేట్ వచ్చిన తర్వాత అవి మొత్తం రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా ఓ పక్కన పెట్టి 4వ రోజు పెట్రోల్ పోసి తగలబెట్టండి. పెట్రోల్ పోసి తగలబెట్టేసేసేయండి. దానివల్ల మీకు ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు. ఏ ప్రాణి చనిపోదు. భ్రూణహత్య అనేటువంటిది ఎక్కడ ఏ కారణం చేత కూడా చనిపోదు. అంతటి ప్రమాద భరితం అది. మనకు తెలియకపోవచ్చు. ఇవాళ శోకాలు వీళ్ళేదో అంటారు కాస్త, ఇది కూడా ఉంటుందా అది కూడా ఉంటుందా అంటారు. మీ నాయనమ్మని అడగండి అని చెప్తాను నేనైతే. నిజం గురుగారు, ఇది చెప్పేవారు కూడా. మీ నాయనమ్మని అడగండి, నాయనమ్మ మీరు ఇది వాడేవారంటే చెప్పు తీసుకుంటేది వెంటనే. అలా చూపించిన నలుగురు ఇవాళ టీవీలో చూపిస్తున్నారు కదా, వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పేడ తీసుకెళ్ళి నాయనమ్మ ఇది మీరు వాడేవారా అని పక్కన ఇంకో 2-3 ఉన్నప్పటికీ కనుక మగవాళ్ళు ఎవరు ఉన్నప్పుడు అడిగితే చెప్పు తీసుకొడుతుంది ఆవిడ. సిగ్గులేందానా నువ్వు ఎట్లా పుట్టావే. ఏంటంటే ఆ తత్వాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ ఒక్కళ్ళైనా మీరు బాక్స్లో ఉంటుంది చూసారా అప్పట్లో. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎందుకు జరుగుతున్నాయంటే భ్రూణహత్య భ్రూణహత్య భ్రూణహత్య. వీటికి మూల కారణాలు ఇవి. ఇటువంటి వాటి నుంచి పరిపూర్ణంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో బయటపడి సంతానానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి ఇందాక మీకు తప్పనిసరి పరిస్థితుల్లో ఒక విషయం చెప్తానన్నా కదా. దంపతులు ఇద్దరు కలిసినప్పుడు స్త్రీ గర్భంలోకి వెళ్ళేటువంటి వీర్యకణం ఏ రూపంలో ఉంటుందండి? సర్పాకృతిలో ఉంటుంది. అది గమనించాలి. మొట్టమొదట్లో చెప్పే మాట నేను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనకు సంతానానికి కూడా అనుసంధానం ఉంటూ ఉంటుంది. కలక్కపోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర కారణాలు ఏంటని అంటూ ఉంటారు. ఇవే ఆ రూపాంతరం అనేటువంటిది. ఆ పాము ఏ రకంగా అయితే కనుక ఇట్లా కదులుకుంటూ వెళ్ళిపోతుందో ఆ రకంగా ఆ గర్భంలో పట్టడానికి ఆ రకంగా అది వెతుకుతూ వెళ్తుంది. అంటే ఆ ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది మాతృత్వానికి ఏ స్థాయిలో ఉందనేటువంటి విషయం మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందమ్మా. కనుక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అంత విశేషమైంది కనుక సంతానం కావాలి, వివాహం జరగట్ల, వీరిద్దరూ మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు వివాహం జరగట్ల, సంతానం కలగట్ల అంటే నిల్చుకోవట్ల అనేటువంటి విషయంలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు ఆ ఒక్క ప్రక్రియని మీరు ఎక్కడున్నా సరే ఆ ఒక్క విధానాన్ని మీరు అనుసరించుకోగలిగితే మరలా సుబ్రహ్మణ్య షష్ఠికి ఆ మాతృత్వాన్ని ఆ ఆనందాన్ని పొందుతారమ్మా. కావిడి సేవ అన్నారు కదా గురుగారు, ఎలా చేస్తారు? అది ఎట్లా ఉంటుందంటే అది నేను చెప్పకూడదు కూడా. అంటే ఎందువల్లంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆచారంగా ఉంటుంది. నేను ఇలా చెప్తాను, మీకు ఫోన్ చేస్తే మీరు అంటే వాళ్ళ ఆచారం కనుక్కొని చెప్తానమ్మా. మీ ఆచారం ప్రకారం మీరు మామూలుగా అంతవరకు మేము ఎప్పుడు చేయలేదండి, ఓకే ఇది ఇలా చెయ్యండి, నేను ఇలా చెయ్యండి అని చెప్తా. మా ఆచారం ఇది కదండి నేను ఇలా అని చెప్తున్నారేంటి, కిందసారి నేను ఇట్లా చేశాను ఈయన ఇలా చెప్తున్నారంటే అనే మాట వస్తుంది. కాబట్టి ఏంటంటే మీకు విషయం తెలుసుకోవాలని అనుకుంటే అమ్మ కావిడి ఉత్సవం ఇలా చేసుకోండి. ఎక్కడికో లేదు, బయటికి వెళ్ళాల్సిన అవసరం, బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి మీకు లేదు, ఇంట్లో మీరు ఎలా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా నేను వివరించగలుగుతానమ్మా. కావాలంటే నేను రేపు వచ్చినప్పుడు ఎలా ఇంట్లో ఎలా చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా వైదిక విధానంలో చెప్తాను. ఎవరైనా అనుకున్నా సరే 100 మంది అనుకుంటారు, 1000 మంది అయితే చేస్తారు కదండి. ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తాం, 10,000 మంది చూస్తారు, 100 మంది కామెంట్స్ చేస్తారు రకరకాలుగా. సో 10,000 మంది చూసిన తర్వాత 100 మంది కామెంట్స్ చేశారంటే మిగిలిన 9,900 మంది సంతోషంగా ఉన్నట్టే కదా. ఓకే, ఈ 100 మంది మనం లెక్క చేయకూడదు. కనుక నేను మీకు రేపు ఈ విషయాన్ని కూడా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు వివరంగా చెప్తానమ్మా. అది ఖచ్చితంగా. సంతోషం గురుగారు, ధన్యవాదాలండి. పరమేశ్వర.